ఏంటయ్యా ప్రతి ఓడు ప్రభుత్వం అని ఆడిపోసుకుంటారు. అసలు ఓటేసేవాడు క్యాండిడేట్ గురించి ఏం ఆలోచిస్తున్నాడు? ఆడు మన కులపోడా కాదా, మన సంఘపోడా కాదా, మన మీద ఏదైనా పోలీస్ కేసు వస్తే కాపాడతాడా లేదా అని ఆలోచించి ఓటేస్తున్నాడే తప్ప ఆడి వ్యక్తిత్వం గురించి ఎవరన్నా ఆలోచిస్తున్నాడా? అంతెందుకు, ఆడు ఎమ్మెల్యే అయిన తర్వాత మర్నాడు నుంచి ఆడి ఇంటి ముందు పెద్ద క్యూ. ఒకడేమో ఆడి బామ్మర్కి ట్రాన్స్ఫర్ కావాలంటాడు, ఒకడేమో గ్యాస్ ఏజెన్సీ కావాలంటాడు, ఒకడేమో సెటిల్మెంట్ అంటాడు, ఒకడేమో పిల్లకి స్కూల్లో సీట్ అంటాడే గాని మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అసౌకర్యాలు ఇవి అని ఒక లిస్టు రాసి ఎమ్మెల్యే చేతిలో పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా? అంతెందుకు, కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ తాగు, రూపాయి ఎక్కువ వేస్తాడు. ఏంటయ్యా రూపాయి ఎక్కువ అని అడిగితే ఫ్రిడ్జ్ లో పెట్టిందని ఛార్జ్ ఎవరు ఇస్తాడు అంటాడు. మీటర్ మీద తీసుకెళ్ళబోయా అంటే ఆటో ఒకటి ధర్నా చేస్తాడు. రోజు టీవీలో చూడాలా ఈ రాజకీయ నాయకుల చర్చలు. ఏం చేయమంటారు సార్? ఓ మొత్తం నియోజకవర్గంలో గెలవాలంటే 10 కోట్లు అవుతుంది అంటున్నారు, ఓడిపోయినాడు 6 కోట్లు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ 10, 6, 16 కోట్లు మీ ప్రజలే తిన్నారా అని చెప్తున్నారు. ఏంటిది అని ఎవ్వరు అడగరే. కాబట్టి నాన్న, దీనివల్ల నీతి వాక్యం ఏం తెలిసింది? స్వార్థపరుణ్ణి పరిపాలించాలి అంటే ఆడి కంటే పరమ స్వార్థపరుడే కరెక్టు అని. ఏంటయ్యా